శ్రీ గురుభ్యో నమ. శ్రీ వినాయక వ్రత కథ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టి విశేషంబగు భరతఖండమున ఉత్తర భాగమున ఆర్యావర్తమను పుణ్యభూమి ఒప్పుచుండును. అందు అనేక ధర్మశాస్త్ర పురాణేతిహాసములు చెప్పు పౌరాణికుండగు సూతుండు శౌనకాది ఋషులకు అనేక శాస్త్రములు బోధించుచుండును. ఇట్లుండగా చంద్రవంశమునందు పుట్టిన ధర్మరాజు దైవయోగంబున జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకుని అనేక వృక్ష పక్షి మృగాలు కల దుర్గమంబగు అడవిని ప్రవేశించి అందు వాయుభక్షకులుగా పర్ణభక్షకులుగా తపస్సు చేయుచుండెడి మహాత్ములగు ఋషులను చూస్తూ సూతుని దగ్గరకు వెళ్ళి భార్యాతమ్ములతోడ నమస్కరించి ధర్మరాజు ఇలా అన్నాడు: ఓ మహాత్మా, మేము జ్ఞాతులచే రాజ్యము సంపద కోల్పోయి వచ్చాము. మీ దర్శన మాత్రాన సకల పాపములు నశించెను. మాయందు కృప కలిగి మరలా రాజ్యాదులు కలుగునట్లు వ్రతం వాన తీయవలనని వేడగా సూతుడు ఇలా అన్నాడు: ధర్మరాజా, సమస్త పాపములు పోగొట్టి పుత్రపౌత్రాభివృద్ధి చేయు రహస్యమైన ఒక వ్రతం ఉంది. దానిని సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించెను. అదెట్లనినా ప్రమథగణాది సేవితంబును నానారత్న విభూషితంబగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపంబున సింహాసనముపై పరమశివుడు కూర్చుని ఉన్నప్పుడు షణ్ముఖుడొచ్చి ఇలా అన్నాడు: ఓ నీలకంఠ, లోకమున ఉండు మనుజులు ఏ వ్రతము చేసినా పుత్రపౌత్రాదులను పొంది సుఖంగా ఉంటారో అట్టి వ్రతము చెప్పుమనగా శివుడు: ఓ కుమారస్వామి, ఆయువును సర్వసంపదలను అభివృద్ధి చేసడి వినాయక వ్రతం అను వ్రతము ఒకటి ఉంది. ఆ వ్రతమును భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచిర్భూతుండై నిత్యకర్మలీడేర్చి తన శక్తి కొలది బంగారముతో కానీ వెండితో కానీ మట్టితో కానీ విఘ్నేశ్వర ప్రతిమను చేసి స్వగృహంలో ఉత్తర దిశన మండపం ఏర్పరిచి వడ్లు కానీ బియ్యము కానీ పోసి అష్టదళ పద్మం ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠింపచేసి శ్వేతగంధాక్షత పుష్పపత్రాదులచే పూజించి ధూపదీపములను సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు, టెంకాయ, అరటి పండ్లు, నేరేడు పండ్లు, వెలగ పండ్లు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా దినుసునకు 21 ప్రకారముగా నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తి చేసి యథాశక్తిగా వేదవిధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధుజనులతో భక్ష్యభోజ్యాదులతో భుజింపవలేను. ఈ ప్రకారము ఎవరు గణపతి పూజ చేయునో వారికి గణపతి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇందుకు సంశయము లేదు. మరునాడు ఉదయమున లేచి స్నానాదులు గావించి పునఃపూజయనర్చి వారి వారి శక్తి అనుసారముగా గణపతికి మౌంజీ కృష్ణాజన దండ యజ్ఞోపవీత కమండల వస్త్రములిచ్చి ఇతర విప్రులను దక్షిణ తాంబూల భోజనాదులచే సంతృప్తి చేయవలెను. కుమారస్వామి, వ్రతములలో ఉత్తమంబైన ఈ వ్రతరాజము 3 లోకములందు ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే ఆచరింపబడినదని స్కంధునకు పరమశివుడు ఉపదేశించెను. కావున ధర్మరాజా, నీవును ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖముగా నుందువు. మరియు తొల్లి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను. శ్రీకృష్ణమూర్తి ఆచరించి సమంతకమణితోడ జాంబవతిని పొందెను. అదట్లనిన సత్రాజిత్తను నరేంద్రుడు సూర్యుని వరముచే పొందబడిన సమంతకమణిని ధరించి శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు పోగా సూర్యుని వలె ప్రకాశిస్తున్న సమంతకమణిని శ్రీకృష్ణుడు అడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయెను. తరువాత సత్రాజిత్తుని తమ్ముడు ఆ మణిని ధరించుకొని వేటకు పోగా అక్కడొక సింహము వానిని వధించి ఆ మణిని ఎత్తుకొని పోతూ ఉండగా ఆ సింహమును జాంబవంతుడు హతమనర్చి ఆ మణిని తన గుహకు తీసుకుని పోయెను. ఆ వార్త లోకులకు తెలియమింజేసి
శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్ముని చంపి శమంతకమణిని అపహరించెనని చెప్పుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపించబడిన చవితి చంద్రుని క్షీరఘటమునందు చూచుట చేత తన కట్టి అపవాదము సంభవించెనని బలభద్రునితో చెప్పగా అతడు చవితి చంద్రునకు వినాయకుడేల శాపం ఇచ్చెనని అడుగగా కృష్ణమూర్తి ఇలా అన్నాడు: అన్నా, కైలాసంబున ఒకనాడు వినాయకుడు కుబ్జరూపధరుడై ప్రకాశిస్తూ ఉండగా అతనిని చూసి చంద్రుడు నవ్వాడు. అంత వినాయకుడు చంద్రుని చూసి, ఓరి, నిన్ను చవితి దినమున ఎవరేని చూసితిరేని వారికి అపవాదము సిద్ధించునని శపించగా చంద్రుడు అతి దీనుండై ప్రార్థింపగా వినాయకుడు స్కందునకు సాంబశివుడు ఆనతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చవితి రోజున నన్ను యథావిధిగా అర్చించి వ్రతంబు సలిపిరేని వారికి సంభవించిన అపవాదులు తొలగి శత్రుజయమును మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్ర పౌత్ర గోమహిషాభివృద్ధియు కలుగునని వినాయకుడు చంద్రునకు చెప్పాను. అంతా చంద్రుడు మొదలగు వారి వ్రతాన్ని చేశారని కృష్ణుడు బలభద్రునితో చెప్పాడు. బలభద్రుడు తన పురమునందు అందరితోటి ఆ వ్రతాన్ని ఆచరించినట్లు చేసి తానును కృష్ణమూర్తియు సదా ఆ వ్రతాన్ని చేసి వినాయకుని ప్రసాదము చేత జాంబవంతుని దగ్గరకు వెళ్ళగా అతడు జాంబవతి అను తన కూతురును శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేసి శమంతకమణిని ఇచ్చాడు. ఆ రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునకివ్వగా అతడు సత్యభామ అను తన కూతురునివ్వగా ఆమెను పెండ్లాడి కృష్ణమూర్తి సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు పూజించి వృత్రాసురుని హతమనర్చాడు. సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబుడును ఈ వినాయక వ్రతము చేసిరనిన ధర్మరాజు ఈ వ్రతమును సలిపి శత్రువులను జయించి రాజ్యమునొంది సుఖముగా ఉండెను. కావున మనస్సున తలచిన కార్యములన్నీయు వినాయక వ్రతము చేయుట వలన సిద్ధించుటచే గణేశుడు సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందెను. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభమును, జయార్థి జయమును, పుత్రార్థి పుత్రులను పొందుదురు. విధవ పూజించనేని మరే జన్మమందైన వైధవ్యము పొందదు. కావున బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహముచే సకల ఐశ్వర్యములను పొంది సుఖముగా ఉందురుగాక. శుభం.